ఒకే ఒక బ్లడ్ టెస్ట్తో ఏ టైంకి ఎలా చనిపోతామో తెలుసుకోవచ్చు. మనం ఎన్ని రోజులు బ్రతికి ఉంటామో మనకే తెలీదు. అలాంటిది కేవలం ఒకే ఒక బ్లడ్ టెస్ట్తో ఏ టైంకి ఎలా చనిపోతామో కూడా తెలుసుకోవచ్చట. బాడీలో ఏ ఆర్గన్ ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలుస్తుందట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో సహా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధన బృందం ఈ విషయాన్ని చెబుతుంది. బ్రిటిష్ వైట్ హాల్ 2 అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల ఏజ్ ఉన్నవారు 6,235 మంది వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాటిపై పరిశోధన చేశారు. హార్ట్, లివర్, ఇమ్యూన్ సిస్టమ్, ప్యాంక్రియాస్, కిడ్నీస్, లంగ్స్, ఇంటెస్టైన్స్ అండ్ బ్రెయిన్ మొత్తం 9 అవయవాలకి సంబంధించిన బయోలాజికల్ ఏజ్ను నిర్ణయించడానికి పరిశోధకులు జరిపారు. యూసీఎల్ చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్లో రాశారు. ఈ పరిశోధన గురించి యూసీఎల్ ఫ్యాక్టరీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి మాట్లాడుతూ, మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయని అన్నారు. ముఖ్యంగా అవయవాలలో ఓల్డ్ ఏజ్ అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుందని, సో మన హెల్త్ అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఒక పర్టికులర్ పార్ట్ ఊహించని దానికంటే స్పీడ్గా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చని కనిపెట్టి చెప్పారు. ఫ్యూచర్లో ఇలాంటి బ్లడ్ టెస్ట్లు అనేక వ్యాధులను నివారించడంలో కీ రోల్ పోషిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిశోధనలో ఒక బ్లడ్ టెస్ట్లో మనిషి బాడీ పార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయొచ్చని చెప్తున్నారు. రానున్న 10 ఏళ్ల కాలంలో ఓ పర్సన్ ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా అతను మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఉదాహరణకు ఓ 25 ఏళ్ల వ్యక్తికి అతని అవయవాలు కూడా 25 ఏళ్లకు తగ్గట్లుగా ఉండాలి. కానీ ఆ వ్యక్తి తినే ఫుడ్, పొల్యూషన్, శారీరక శ్రమ వల్ల అతని అవయవాల్లో కొన్ని 25 ఏళ్ల కంటే మించిన వ్యక్తిలో ఉండే ఆర్గాన్లు మారుతుంది. అంటే మనిషి వయసు కంటే కూడా అతని బాడీలోని ఆర్గాన్ వయసు త్వరగా పెరుగుతుంది. దాంతో ఆ ఆర్గాన్ త్వరగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. గుండె వయసు అనే వ్యక్తి వయసు కంటే ఎక్కువ ఉంటే అతనికి గుండె సంబంధిత రోగాలు, హార్ట్ అటాక్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలలో తేలింది. ప్రస్తుతం ఈ బ్లడ్ టెస్ట్ పై మరింత డీప్గా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? మనిషి ఎంతకాలం బ్రతికి ఉండాలో తెలుసుకునే ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగాలి అనుకుంటున్నారా, లేక అవసరం లేదనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.